హాయ్ అండి. మేమైతే బోడి బియ్యం పోయడానికి బల్కంపేట గుడికి అయితే వెళ్ళినాము. అక్కడైతే బల్కంపేటలో బోనాలు ఉన్నాయి. ఆ రోజు మాకైతే బోనాలని తెలియదు, చెల్లె వాళ్ళకి కూడా బోనాలని తెలియదు. బియ్యం అయితే మేము కాదు పోసింది, చెల్లె వాళ్ళు పోసారు. అయితే ఇంకా చెల్లె అక్కడికి అన్నీ అక్కడ బల్కంపేటలో అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చింది. పొద్దున్నే వచ్చిండ్రు వాళ్ళు. ఇంకా మేమే కొంచెం లేట్ అయిపోయింది. మేమైతే వేరే దగ్గర ఉంటాము, వాళ్ళేమో వేరే దగ్గర ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి గుడికి వచ్చేసిండ్రు. ఇంకా వాళ్ళు వచ్చినాక ఒక 10 నిమిషాలకైతే మేము వెళ్ళినాం. 10-15 నిమిషాలు అయింది. ఇంకా వెళ్ళినాక అయితే లోపలికి వెళ్ళగానే అక్కడ అంతకుముందు అయితే ఇట్లా గ్రిల్స్ అనేటివి లేవు. బోనాల పండుగ కదా, అమ్మవారి కళ్యాణం అయినప్పుడు గ్రిల్స్ పెట్టినట్టున్నారు. ఇంకా బోనాల పండుగ కూడా ఆ గ్రిల్స్ అనేది తీయలేదు, కలపడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఇంకా క్యూ లైన్లోనే ఒక సైడ్కు కూర్చొని అయితే ఇట్లా బియ్యం అయితే కలిపినాము. మేమైతే బియ్యం కలపడానికి ఏమేం కావాలో చూడండి. 5 కిలోల బియ్యము, దాంట్లో నూనె, ఇంకా పసుపు, ఈ 3 వేసి అయితే ముందు మంచిగా కలుపుతాము. కలిపిన తర్వాత ఒక 5 మంది అయినా చేతులు పెట్టాలి బియ్యం కలపడానికి. 5 మంది లేదంటే 9 మంది, 11 మంది, ఇంకా అట్లా సరి సంఖ్య కాకుండా అయితే కలపాలి. ఇంకా మేమైతే ఒక ముగ్గురిని పెట్టమని అడిగాము. అక్కడ క్యూ లైన్లో వెళ్తుంటే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ మందే పెట్టిండ్రు. మొత్తం 11 మంది అయితే బియ్యం కలిపిండ్రు. ఇంకా దాంట్లోకి కావాల్సినవి వేరే ఐటెం చూడండి. 5 తమలపాకులు, 5 కుడుకలు, 3 పసుపు ప్యాకెట్లు, 2 కుంకుమ ప్యాకెట్లు, మళ్ళా పసుపు కొమ్ములు, ఇంకా ఖర్జూర పండ్లు 5, పోకలు అంటే తెలుసా, నల్లటి పోకలు ఉంటాయి రౌండి, అవి ఒక 5 పండ్లు, ఇంకా గాజులు, ఇంకా మలుపుల బట్టలు కూడా పెడతాము. మలుపుల బట్టలు పెట్టినాక ఇంకా అమ్మవారికి కానీ జమదగ్ని దేవుడికి కానీ టవాలు, అమ్మవారికి చీరే, 2 బ్లౌజ్ పీసులు, ఇవన్నీ అయితే ఇంకా పండ్లతో సహా అన్నీ, ఇంకా అమ్మవారికి పువ్వులతో సహా అన్నీ అయితే ఇంకా దాంట్లో మేము పెట్టాము. మేమైతే ఇట్లా 5 కిలోల బియ్యం పోస్తాము. కొందరైతే కిలంబావు పోస్తారంట. కిలంబావు అయితే మేమైతే స్టార్టింగ్లో ఒకసారి పోసాను అట్లాగే. కానీ మా ఇంట్లో మా పిన్ని అనేటామె ఒక ఆమె ఉంటుంది, తనైతే చెప్పింది ఇట్లా కిలంబావు పోయొద్దమ్మా, 5 కిలోలు ఇప్పుడు మనం నిండుగా ఎట్లా పోసుకుంటామో అమ్మవారికి కూడా నిండుగా పోస్తేనే బియ్యం మంచిగా అనిపిస్తుంది అని చెప్పింది. ఇంకా మేము అప్పటి నుంచి అయితే 5 కేజీలు అయితే పోస్తాము. ఇంకా చెల్లె వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పోస్తారో అలా పోస్తారు. మేము కూడా 5 కేజీలే పోస్తాం. కిలంబావు అయితే పోయాం. చాలామంది కిలంబావు తెచ్చి పోస్తారు. ఇంకా మలుపుల బట్టలు కూడా చూడండి, ఒకటైతే పెట్టలేదు. ఒకటి పెడితే ఒకటి వద్దక్క 2 పెట్టమని చెప్పింది చెల్లె. మేమైతే ఒకటి పెడతాము, చెల్లె అయితే 2 పెట్టింది. ఇంకా చీర కూడా మంచిది తెచ్చింది, చాలా బాగుంది. అమ్మవారికి పింక్ కలరు చీర అయితే తీసుకొచ్చిండ్రు. ఇంకా దాంట్లోకి 2 బ్లౌజ్ పీసులు, ఒకటి పింక్ ఇంకా బ్లూ చూడండి. అట్లాగే ఇంకా ఒక్కరికి అట్లా పెట్టకూడదు కదా, జమదగ్ని దేవుడికి కూడా పెట్టాలి కాబట్టి టవాల్ అయితే పెట్టిండ్రు. 2 బ్లౌజ్ పీసులు, చీరలో ఒక బ్లౌజ్ పీసు రాగా కూడా పైన 2 బ్లౌజ్ పీసులు పెట్టింది చెల్లె. ఒకటి పాటూరు పట్టు, ఒకటేమో 2x2 అట్లా పెట్టింది. ఇంకా మేమైతే ఇట్లా బియ్యం కలిపి ఇట్లా పెడతామండి. మరి మీరు ఎట్లా పెడతారో కామెంట్ చేయండి. మేము చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేయండి. అట్లాగే కామెంట్ పెట్టండి. మా ఇంట్లో అయితే మేము ఎవరమైనా సరే ఇట్లా బియ్యం అయితే ఇట్లా పోస్తాం అమ్మవారికి. మరి మీరు ఎట్లా పోస్తారో చెప్పండి. మా ప్రాసెస్ కరెక్టా కాదా చూడండి. ఇంకా అక్కడ అన్నీ కలిపి అన్నీ పెట్టేసుకొని ఇంకా సర్దుకుంటున్నామండి అన్నీ. ఇంకా అక్కడంతా చూడండి కవర్లు అన్నీ పక్కన పెట్టేసినాం కదా, అన్నీ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాం. ఇంకా పెట్టేసుకున్న తర్వాత చెల్లి అయితే బియ్యం అయితే మంచిగా ఎత్తుకొని అమ్మవారి దగ్గర దాకా, ఇంకా చెల్లి ఒకతే ఎత్తుకోలేదు, కొంచెం సేపు ఒక 1 మినిట్ ఏమో నేను ఎత్తుకున్నా. ఇంకా వాళ్ళ ఆయన కూడా ఎత్తుకున్నాడు. ఇంకా లాస్ట్కి అయితే చివరికైతే అమ్మవారికి